హోమ్ మేడ్ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి, జీలకర్ర రెడ్ కలర్కి వచ్చిన తర్వాత ఆనియన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం ఇవన్నీ వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత దాంట్లో గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మైదా పిండిలో కొంచెం బటర్ అండ్ సాల్ట్ వేసి కలిపి ఒక 10 minutes పక్కన పెట్టుకున్నాను. పిండి మంచిగా నానిన తర్వాత నేను చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మీడియం సైజ్ రోటీస్ లాగా అయితే నేను చేసినాను. 4 రోటీస్ అయితే నేను చేసి ఉండే మీడియం సైజ్లో. ఆ రోటీస్కి నేను ఆయిల్ అండ్ పిండి మంచిగా అప్లై చేసి పెట్టుకున్నాను పక్కన. అవి ఎలా అంటే ఒకదానిపైన ఒకటి 4 రోటీస్ నేను పెట్టినాను. పెట్టి ఆ 4 రోటీస్ని నేను మళ్ళీ ఒక బిగ్ రోటీ లాగా అయితే నేను చేసి ఉండే. మనం నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం కదా, అలా బిగ్ రోటీ లాగా రౌండ్ షేప్లో అయితే నేను దాన్ని చేసినాను. అది ఒక మంచి షేప్కి వచ్చిన తర్వాత నేను ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసి ఉండే, నేను బాక్స్ షేప్ లాగా దాన్ని. నెక్స్ట్ దాన్ని మళ్ళీ చిన్న చిన్న బాక్స్ షేప్ లాగా కూడా కట్ చేసుకున్నాను, 4 slices లాగా. మనం కట్ చేసుకున్న దాంట్లో మనం కుక్ చేసుకున్న ఆనియన్, హాఫ్ ఎగ్ పెట్టి సైడ్స్కి ఆయిల్ పిండి లైట్గా మనం అప్లై చేసి దాన్ని మంచిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ షేప్లో చేసినాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్స్ మనం ఆయిల్లో వేసిన తర్వాత చూడండి అది ఎంత పఫీగా వచ్చిందో. చాలా మంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు వన్స్ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా యమ్మీ ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.